డిగ్రీ అయిపోయింది. ఎంఆర్ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయినావా? రోజు కనపడే వాళ్ళ ప్రమోషన్ వచ్చి ఎప్పుడు వచ్చిన మరి కనపడిన కూడా ఏమి ప్రోగ్రాంలు క్రియేట్ చేసి ఇది రాకుంటే ప్రోగ్రాంలు రాకుంటే వీళ్ళవే సగం వీళ్ళదే మాకు సమస్యలన్నీ. బాగున్నావునా? ఏమైంది? అయిపోయిందా? నమస్తేనా? నమస్తేనా? బాగున్నావు? బాగున్నావునా? 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 బరావు చాలా కనపడటం మనేసిన ఎవరు మాట్లాడిన పొద్దునే మాట్లాడినా గంగాధర్ లాయర్ నిన్నటి వరకు బాగుండంట కదా, నిన్న చనిపోయినాడు. ఎస్ఐ గారు మీరు ముందుకు పోండి. బాగున్నారమ్మా? మీరు ముందుకు పోండి. ఎస్ఐ గారు ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి. ఇటు నుంచి పెట్టినారా? ఏమున్నాయా సమస్యలు? అంత పని ఉన్నారా? బాగున్నావునా? బాగున్నావునా? బాగున్నారమ్మా? బాగున్నా పెద్దనా? పెన్షన్ అంత వస్తుందా? బాగున్నా? ఎవరు పంచాయత్ సెక్రటరీ ఎవరు? మరి ఆ నుంచి ఇట్లా వచ్చింటే సరిపోయేది కదా. నువ్వు పాపా బాగున్నావు భయ్? ఏనా బాగున్నారా? ఏమైనా సమస్య ఉందా? జలకల బోర్లా ఇంకా వేరే చోట వేరే మండలాల నుంచి వస్తున్నాయి. ఒక్కొక్కటి వస్తాయి. సరేనా? సర్వే చేస్తారు ఫస్ట్, ఒక్కొక్కటి వస్తాయి. పంచాయత్ సెక్రటరీ ఊర్లో బటన్ పెట్టలేదు, స్విచ్ వేసి పెట్టలేదా? ఎందుకు వాటర్ దిగుతాయి? వాటర్ ఫెయిల్ అయిపోతుంటే పడుకోకుండా మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏం లేవా? అంటే మినిమం సరిపోతాయి సార్, ఇంకా సత్సాయినీళ్ళు ఇంకొకటి కావాలన్నా వస్తున్నాయా? బాగున్నాను. ఏం పేరు నీ పేరు? దేవాంశ. బాగున్నారక్క? ఇంత సెలవులా? ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నారక్క? పెన్షన్ వస్తుంది దానికి? ఇస్పిడాకులు ఇచ్చినావు అంతేనా?
ఈ మూల నుంచి ఇట్లా వచ్చింటే అయిపోయేది కదా, ఊరు ఇటువైపు కదా అంటే. ఏందిమ్మా నలుగురు అన్నదమ్ములా? 5 మంది. 5 మంది. దానికి భూమి లేదు. సార్ కోర్టు వ్యవసాయ సార్ కోర్టు నేను ఇచ్చిన కంప్లైంట్ నీకు ఇస్తాను. అంటే మీకు హక్కు గవర్నమెంట్దే? గవర్నమెంట్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. మీ అన్నదమ్ములు నీ బాగా పరిష్కారంలో నీకు ఇవ్వలేదా? లేదు సార్. మీ తమ్ముళ్ళు అంతా చచ్చిపోయినాడు సార్. భర్త వాళ్ళు చచ్చిపోయినాడు. బావ మరిది వాళ్ళు లేదా? ఏ ఊరు వాళ్ళది? నీది కూడా ఈ ఊరేనా? మాది గవర్నమెంట్ అయితే మేము ఏదైనా ఇది చేస్తాం. పాస్బుక్లు అన్నీ అయిపోయినాయి వాళ్ళకు. దాంట్లోకి ఎవరు చేస్తారు అబ్బా? రాఘవా చూసి వాళ్ళది వీళ్ళు బాగా పరిష్కారాలు ఎట్లా చేసుకున్నారో చూసుకోండి ఒకసారి. తెప్పించేసి పిలిపించేసి ఇప్పుడు పట్టణం ఇదే చూసి చేసుకోండి. సార్ నాకు మా ఆయన లేడు, మా మామూలు 2 ఎకరాలు నా పేరు మీద చెప్పమని చెప్పండి సార్. ఏందమ్మా? 2 ఆడపిల్లలు ఉన్నారు, భూమి ఏమీ లేదు, మా ఆయన చనిపోయినాడు, 2 ఎకరాలు నా పేరు మీద చెప్పమని చెప్పండి సార్. ఎలా చనిపోయినారు మీ ఆయన? ఏదో ఆరోగ్యం బాగాలేక 2 ఆడపిల్లలు సార్, ఇవాళ వరకు ఇక్కడే దాని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నీకు మీద చెప్పలేదా? ఇంకా చెప్పలేదు సార్. మొన్నంతే 1 సంవత్సరం నువ్వే కదా? సార్ ఆరోగ్యం వెన్నెముక నొప్పి ఉంది, అందుకే మీరు చెప్పండి సార్ చేపిస్తారు. నువ్వు చెప్తే చెప్పటం లేదా? ఏమో సార్, నేను అడిగితే అప్పులు పంచుకుంటున్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఆ రకంగా తీర్చాలా? ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు కొడుకులు. సర్లే ఉన్నీలే ఆస్తి ఎంత వస్తుంది? ఉన్నది 5 ఎకరాలు ఉన్నది. అంతా కలిసి 5 ఎకరాలు. ఆరోగ్యం అసలు బాగాలేదు సార్, అయినా కానీ ఒక్క నిమిషం ఉండదు. నీకు 5 ఎకరాలు ఉంది, 2 పిల్లల మీద చేసి ఇప్పుడు అర్థం కాల్సి ఉంటారు రాపిస్తారు సార్. ఏమంటే పప్పులు ఉంటాయి సార్, తీసుకోండి నేను ఇప్పుడే ఈ ఆ రకంగా కట్టాలి సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు. ముందు రాయించుకోమ్మా అప్పులు గిప్పులు అని. తర్వాత వాళ్ళ అమ్మాట అన్నారు సార్, నేనేం చెప్పాలా, నాకు ఎవరు లేరు ఇంక చెప్పేవాళ్ళని. ముందు రాయించుకో. నువ్వు లేని దానికి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తా అంటావు? బాగున్నా నేను బాగున్నావునా? ఏమైనా ఉన్నాయా ఇష్యూస్? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ అంత వస్తుందా? ఏం చదువుతున్నావు నాన్న? ఏ స్కూలు నువ్వు? 7th 8th బాగున్నావు అక్క? బాగున్నారమ్మా? ఏమైనా బాగున్నావా? బాగున్నారమ్మా? బాగున్నావునా? మళ్ళీలే హీరో ఏంది ఇంత తడిగా వేసి నాకు ఈడే ఉంటున్నావా బెంగళూరులో అవుతున్నావా? బెంగళూరు పోవటం లేదా? ఏం పంట పెట్టినాడు? బాగున్నారక్క? బాగున్నామ్మా. ఏమైనా ఉన్నాయమ్మా సమస్యలు? అంత బాగున్నారు కదా? ఎట్లా పోలా?
బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్లు అంతా వస్తున్నాయా? నాకు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాం మనం. మాట్లాడతా ఇట్లా మూడు చదువు వచ్చి కాళ్ళని చచ్చిపోయింది. పెన్షన్ వస్తుందా లేదా? నీకు వస్తుంది కదా. వస్తా సార్. ఒకవేళ సర్టిఫికేట్ తీసుకుంటే దాన్ని పెంచే కార్యక్రమం చేస్తాం. ఇట్లనా సందు నీకు వస్తుంది. అరవద్దు. ఇంకా బాగున్నారక్క? ఏం చదువుతున్నా అమ్మా? నువ్వు పెన్షన్ రావటం లేదా నీకు? వయసు ఎంత? ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇచ్చినారా? ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఇచ్చినారా? సర్టిఫికేట్లు అన్నీ వచ్చినాయా? ఏం పేరు నీ పేరు? రమణమ్మనమ్మా? ఇవే కదా ఇచ్చినారమ్మా. ఈ జూలైలో ఇస్తారులేమ్మా. ఇది ఇండ్లుది ఇంకా లేదు, స్థలాన్ని ఏమో తీసుకుంటానట్టున్నారు. ఎన్ని ఇస్తున్నారమ్మా? ఎవరిక్కడ? విఆర్ఓనమ్మా. స్థలాలు పీసీలు ఎన్ని ఇచ్చినారు ఊర్లో? 57 ఇచ్చినాం. స్థలాలు కావాలని ఎంతమంది అడుగుతున్నారు? పీసీలు ఇవ్వడానికి. మరి లేట్ ఏమి? ఎందుకు లేట్ అయింది? సైట్ కొంచెం ప్రాబ్లం ఉంది, క్లియర్ అయితే చేపిస్తాం. ఎప్పుడు క్లియర్ చేపిస్తాం? ఎవరున్నారు? ఇక్కడ చూడు, ఊళ్ళో ఎన్ని పీసీలు ఇవ్వాలో చేసి అన్ని పీసీలు ఇప్పించేసేయండి ఫస్ట్. ముందు పొజిషన్ సర్టిఫికేట్స్ అన్ని ఇప్పించేసి నీకు చేస్తాను. వస్తాయిలేమ్మా అన్నీ. అంతేనా? అట్లేదా? తెలుసు ఇప్పుడు. మనో సురేష్ ఎపియూ గారు, ఈ ఎన్ఆర్జీఎస్ డబ్బులన్నీ పడుతున్నాయా? హార్టికల్చర్వి 19, 20, 21 పడినాయి సార్. 21, 22 పడలేదు. మంత్ అట్లా అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయా? బాగున్నావా? నమస్తే. ఏం ప్రభాకరం గారు ఏమన్నాడునా? రూట్ చాలా పెద్దగా అయింది. దూదాకలు వేడి నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు చనిపోయినాడమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా. ఎలా చనిపోయినాడు? అప్పుడు ఇన్సూరెన్స్లో ఉందన్నారా లేదన్నారా?
రూపాయి పడి పడింది కదా. గుద్దిటిపాయి. ఎంపీడీ గారు ఒక్క నిమిషం. ఏం చదువుతున్నా? 4th క్లాస్. మీ పాపనేనా? ఈ పాపను బాబు సార్. ఇది అప్పట్లో దీని కింద ఉండేది, ఇన్సూరెన్స్ కింద అయితే ఉంది. 1 రూపీ ఫస్ట్లో డబ్బులు కూడా పడింది, తర్వాత పర్లేదంట డబ్బులు. ఇది ఎవరికి చెక్ చేసేది, ఎవరు చూస్తారు ఇది? ఏపీఎం ఉన్నాడా? కోవిడ్ టైంలో కొన్ని రాలేదు ముందుగానే. ఇది న్యాచురల్ డెత్, 1 రూపీ కూడా పడింది అకౌంట్లో. తర్వాత రిమైనింగ్ డబ్బులు పడలేదు. అది ప్రాబ్లమ్ సెట్ లెవెల్లో ఉంది సార్. 52 కేసెస్ మాకు రిలీజ్ కావాలి మళ్ళీ. ఎన్ని? 52 కేసెస్. ఏమన్నారు? తొందరగా రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చెప్పి సిఓ గారు మన చెప్పి. సెర్ప్లోనేనా ఈ సమస్యలు? పీడీడీఆర్డీ కలిపి పెన్షన్ ఏమన్నా వస్తున్నాయమ్మా? ఎక్కడ చదివిస్తున్న పిల్లలను? ఈడ ప్రైమరీ స్కూల్ ఉందా? ఎత్తలేదా నా ఫోన్? ఇది కట్ చేయి. ఎత్తలేదమ్మా, ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకు. నీ ఫోన్ నెంబర్ ఏం చెప్పమ్మా? 14 చిన్న వీడితో మాట్లాడేసి నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తాలేమ్మా ఏ విషయమా. ఏమే నాతో వస్తావా? నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాలేమ్మా. మామిడి చెట్టు పిల్లలు పడలేదు చేపిస్తానమ్మా. అప్పుడే అర్జీ ఇచ్చినాము. ఏదమ్మా? మామిడి చెట్టు పిల్లలు కలెక్టర్ చూసినారు, బాగున్నాయి అన్నారు, చెట్లు అన్ని బాగున్నాడు. కలెక్టర్ వచ్చి చూసుకొని మొన్న ఏంట కదా డబ్బులు పర్లేదు ఇప్పుడు ఏపీఓ ఇక్కడ ఏమంటే బిల్లులు పెట్టినామంటున్నారు కానీ బిల్లులు పెట్టలేదు. ఇప్పుడే నేను మాట్లాడినాను. ఏ ఇయర్వి ఇవ్వలేదు, 2 years. ఏపీఓ ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం. వీళ్ళు పర్లేదు అంటున్నావు, నువ్వు చూస్తే పడింది అన్నావు. 1920 ఇది 2020 1 year తోటి పెండింగ్ అంటున్నావు. మనోహర్ బిల్లు పర్లేదు సార్. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అమౌంట్ వల్ల సార్ ఈ పన్నెట్టు స్లిప్ ఇమ్మంటే వాళ్ళు ఎంబుక్ ఒక్క నిమిషం. నువ్వు పెట్టి చెట్లు పెట్టి నాలుగు 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్లలో ఏ సంవత్సరం పడలేదా డబ్బులు? 1 సంవత్సరం పడింది సార్, చెట్లు బిల్లులు ఒకటి పడింది. 1 సంవత్సరం పడింది కదా. ఈ సంవత్సరం అయితే పర్లేదు, ఇప్పుడు పడుతుంది అంటలేమ్మా. మధ్యలో సంవత్సరం ఉంది పర్లేదు సార్. 3 yearsలో ఇది మనోహర్ చేసాం సార్, బిల్స్ అయితే చేసాం సార్. 3 చెక్ చేస్తాం. 3 yearsలో ఒక్క నిమిషం. 3 yearsలో నేను ఇంతకుముందే అడిగితే మీరేమన్నారు? 2 years పన్నాయి, 1 year పర్లేదు అన్నారు, అంతే కదా? అవును సార్. మరి 2 years కూడా సెకండ్ ఇయర్ కూడా రాలేదు కదా? ఉన్నారు సార్ ఈ ఊర్లోనే. అతను కూడా ఒకటే, ఒకరిద్దరు ఏదన్నా అకౌంట్ ప్రాబ్లం ఉంటే మిస్ అయింటే 1 సంవత్సరం పడి ఇంకో సంవత్సరం పడుకోకుండా ఎందుకుంటా? అంటే అప్పుడు పడిండే సార్, ఇప్పుడు పడిండేది 2 years అన్ని పడినాయి సార్. మాకు చెట్లు ఉన్నాయి కూడా 21-22లో కొత్తగా పెట్టిన ఉండవు. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి పర్లేదు సార్. 21-22 పర్లేదు సార్, అంతే ఫైనాన్షియల్ ఇయర్. ఒకరిద్దరు ఏమైనా మిస్ అవును, ఇతను 3rd year అంటున్నాడు కదా. అంటే ఈ ఇయర్ బిల్లులు పర్లేదు సార్, ముందు పడి ఉంటాయి సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బిల్స్ పెట్టింటామే అవి మాత్రం అది ఒకసారి పడింది, రెండోసారి పర్లేదంట. సార్ నాకు ఇప్పుడు చెక్ చేసి చెప్తాను మనవరా.
బాగున్నారు ఏం పర్సెంట్ బాగున్నారక్క? ఏమైనా ఉన్నాయా సమస్యలు? అంత బాగున్నారు కదా? ఓకేనా? ఈడే నిల్చున్నామా? నమస్తే. నమస్తే. బాగున్నా పెద్దయినా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ ఎంత వస్తుందా? హలో పీడి గారు, గుడ్ మార్నింగ్నా? ఎవరికి వచ్చినా చూడు. ఇప్పుడు 3 years బ్యాక్ గంగులు భాయ్ అనే ఆమె చనిపోయింది. అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. 1 రూపీ కూడా పడింది. శ్యామలమ్మ గుబ్లిగాలి అని, గుబ్లిగారి. సో మిగతాది పర్లేదు. ఫస్ట్లో అకౌంట్ చెకింగ్కు దానికి ఏదో 1 రూపీ పడినట్టుంది, తర్వాత 1 రూపాయి పడలేదంట. డేట్ ఆఫ్ డెత్తో ఏముంది, ఆల్రెడీ మనం డబ్బులు వేసినాము అంటే దిస్ ఈజ్ 17/7/2020. నో పాలసీ టైం వచ్చి 21లో ఉంది. 17/7/2020. ఇప్పుడు మీకు ఆ డెత్ సర్టిఫికేట్, ఆమె ఆధార్ కార్డు 2 పెడుతుంది. 2 పీడి గారికి వాట్సాప్ చేస్తాను. బాగున్నారమ్మా? ఏ క్వార్టర్స్? పక్కన తలాలు తీసుకున్నాము క్వార్టర్స్. నేను ఇప్పుడు అటువైపు వస్తానా? పోతామా? ఆడికి వస్తాను కదా, ఆడికి రండి అమ్మా, నేను చూస్తానులే. ఆడికి వస్తాను. అర్థం కాలే. నా కటింగ్ అంటే మన మండలం 2వ విడతలో ఉందమ్మా. ఫస్ట్ విడతలో కాదు, రెండో విడతలో ఉంది. 2వ విడతలో ఇదిను తాడిమేరి మండలాలు 2 ఉన్నాయి. 2వ విడతలో వచ్చినప్పుడు ఇండ్లు మంజూరు చేస్తారు. నేను ఆటికే వస్తా. నేను మీ ఇండ్ల కాడికే వస్తాను. అక్కడ చూపిస్తే ఏ వచ్చినాడా, నేను ఆటికి వచ్చినప్పుడు మాట్లాడతాను. సరేనమ్మా? నేను ఆటికి వస్తే అక్కడ సమస్య తెలుస్తుంది. ఈడొచ్చి నువ్వు ఇలా గాల్లో అంటే నేను గాల్లో చెప్పేస్తే సార్. నమస్తే అమ్మా, సర్పంచ్ గారు. నువ్వు దీనికి ఎంపీటీసీనా? ఎవరు నిలబడండి నీకు? ఎవరు? చికెన్ రాముడు వాళ్ళ ఎన్ని ఓట్లు వచ్చినాయి? మనకు వానికి ఎన్ని? 20 ఓట్లు టీడీపీ తరఫున 20 బండే ఉంది. ఓన్లీ 20ఏనా? మిగతా అన్నీ మనకేనా? నాతో పాటు ఉంటే ఉపయోగం లేదు. ముందు పోయి రూట్ చూపిస్తే ఏదైనా నాకు వస్తా అంట. ముందుకు వెనక్కి తిరుక్కోకుండా తెలుసు. ఎప్పుడు చనిపోయినాడు? కరోనా. శ్రీనివాస్ రెడ్డి నాకు బాగా శిష్యుడు. కిడ్నీ ఏదో చేసుకుని వచ్చినట్టు ఉన్నాడా? బాగున్నావు పెద్దమ్మా? బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? పెన్షన్ వస్తుందా? ఏమైనా ఉందా సమస్య? బాగున్నావు కదమ్మా?
బాగున్నా బాగున్నా కోవిడ్ ఎప్పుడు చనిపోయాడా కోవిడ్తోనేనా మీరు తమ్ముడు అవుతారా అదే నువ్వు తమ్ముడు లేదా అనిపోయిందా ఎండైంది నేనా ఇప్పుడే చంపేస్తుంది బాగున్నావమ్మా ఏం చదువుతున్నావు ఎక్కడా అనంతపూర్లోనా ఓకే అయిపోయిందా ఈసారి నెక్స్ట్ ఏం చేస్తున్నావు బీఎస్సీనా అగ్రికల్చరా బిఏ చేస్తున్నావా ఆల్ ది బెస్ట్ మ్యామ్ బాగున్నావునా బాగున్నావు నాయనా బాగా ఎట్లా పోతున్నారు ఏమింత ఎంట పడుతుంది ఏమి ఏం గుడి ఏంటన్నా మీ అల్లి పేరుదా ఏం కావాలి ఇప్పుడు దానికి ఏ దానికి సరే అవి చేయిస్తానులే నేను రాయనులే నేను ఎప్పుడు బుక్లలో రాయను క్యాష్ ఇచ్చాను ఊరు యాడ్ ఉంటే మీరు యాడికి పట్టుకొని వస్తున్నారు యాడికి తీస్తాను ఈ ఊరోళ్ళు ఎవరున్నారు ఏం చేస్తున్నావు నాతో ఉండి ముందుకు పోతే నాకు ఊరు చూపించేకుంటుంది ముందుకు బా నా ఎంబడి తిరుగుతా అంటే ఏందుంటుంది బాగున్నావునా బాగున్నావు నాయకు బాగున్నావునా ఏమో బాగున్నావా ఏం చదువుతున్నావమ్మా నాకే వెళ్ళమ్మా ఏం చదువుతున్నావు ఏ స్కూలు ఎక్కడ ఏ స్కూలు అంగన్వాడీనేనా పోనమ్మా కొంచెం పెన్షన్ వస్తుందా ఏం పెద్దమా ఎప్పుడు వర్షానికి డబ్బులు ఏమైనా ఇచ్చినారా మరి మేము శాంక్షన్ చేస్తాం కదా ఈ సంవత్సరం చేస్తాము ఎందుకు ఊరికే మళ్ళీ చేసుకున్న తర్వాత ఇదని చెప్తారు మంజూరు చేసినప్పుడు కట్టుకోండి సరేనా ఇది రెండో విడతలో ఉంది క్వశ్చన్ పెద్దమా పెన్షన్ వస్తుందా ఏమైంది ఏమైందమ్మా ఐడియా ఉందా నీకే వెల్ఫేర్
పెన్షన్ ఐడి కూడా జనరేటెడా? డి లక్ష్మమ్మనా? లక్ష్మమ్మ ఉంది. లక్ష్మీదేవి సార్, ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. డేగల లక్ష్మీదేవి సార్. వస్తుందిలేమ్మా. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? సమస్యలు మాకు ఏమి కాలేదు. తీసేసినారా? ఇప్పుడు పెట్టాలంటే ఏమైనా ఉందా? ఆప్షన్ ఉందంటున్నా? ఎంత అవుతాయన్నారు? 3 lakhs సార్. ఎక్కడ చూపించినావు? బెంగళూరు సార్. ఏ హాస్పిటల్లో? మొబిలిటీ ఇండియా అని సార్. నువ్వు నాకు ఒకసారి వాళ్ళు చేయించేది నువ్వు నాకు ఎస్టిమేట్ తీసుకుంటా, నేను శాంక్షన్ చేపిస్తాను. సరేనా? నేను నా దగ్గర కాదు, ముందు పోయి నాకు దారి చూపిస్తే నేను వస్తా, ముందుకు వెనక్కి తిప్పకుండా. ఒకసారి నా చెప్పాలన్నా ప్రతిసారి నేను మీ పంచలు యాడ్ చూస్తాను. బాగున్నారక్క? ఏం చదువుతానన్నా? గుడ్ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్ ఎంత వస్తుందా? ఏం మధు బాగున్నావు? ఏమి రా? పెళ్ళి అయినా లేదమ్మా? పెళ్ళి అయిపోయి డైవర్స్ కూడా అయిపోయిందా? ఎంత నీ వయసు ఎంత ఉంటుంది? ఎన్నేళ్ళ కిందట పెళ్ళి అయింది? మైనర్లో చేసుకుంటే ఇదే సమస్యలమ్మా. పెన్షన్ అడుగుతున్నావా నువ్వు? బియ్యం కార్డు అడుగుతున్నావు? విఆర్ఓ ఎక్కడ? డైవర్స్ తీసుకున్నావా? ఇప్పుడు ఎవరితో ఉంటావు? నువ్వేమవుతావు? అన్న అవుతావా? తమ్ముడు అవుతాడా? ఈమెకి రేషన్ కార్డు ఏమైంది? ఐడియా ఉందా? వస్తా అంటావా? ఊళ్ళు తిరుగుతా అంటావా? వాలంటీర్ ఎక్కడమ్మా? ఐడియా ఉందా? ఏం చెప్పు. ఇంకా వాళ్ళు అక్కడ పెళ్ళి అయింది సార్, అక్కడ వాళ్ళ రేషన్ కార్డులో ఉంది. ఏ ఊరు? మన బీడి మరేనా? ఎందుకు వదిలిపెట్టినాడు? ఎవరు? ఏగలేనోడు ఎందుకు చేసుకోవాలంట? పనికి మనవాడు. దాని నుంచి తీయడానికి ఏమవుతుంది? తీయడానికి ఏమవుతుంది? రేషన్ కార్డు ఇవ్వడానికి వాళ్ళ దాంట్లోంచి తీయాలా? వాడు ఇంకో పెళ్ళి చేసుకున్నాడు, వాడు ఇంకోటి చేసుకున్నాడు. అసలు నీ దృష్టిలో ఉందా? సచివాలయానికి రావా? ఎందుకు ఏబీపల్లి తాండా ఉంటే దీనికి ఇన్ఛార్జా నువ్వు? ఏదానికి రెగ్యులర్? ఏదానికి రెగ్యులర్? ఏబీపల్లి తాండాకు రెగ్యులర్. ఇది ఇన్ఛార్జా? ఎందుకుంటావు? సచివాలయానికి పోవడానికి ఏమవుతుంది? ఎన్ని ఉంటాయండి? ఆడికి వచ్చేటట్లుంటే సచివాలయం మేము మూసేసుకుంటామా? మూతేసుకుందామా? మరి ఎవడయ్యా నీకు చెప్పినది? మూతేసుకుందామా? ఆఫీసు లేకుండా అందరూ ఆడే ఉండేటట్టుంటే ఇంకా ఆడే ఉండేదే కదా. గుండల్లా. ఏం పేరు నీ పేరు? ఇటు రావడానికి ఏమవుతుంది నీకు? ఎంఆర్ఓ హౌస్లో ఎంఆర్ఓ ఉంటాడు, రెగ్యులర్ విఆర్ఓలు ఉంటారు. నీకేం పని? ఎన్నున్నాయి ఇట్లాంటివి కార్డ్స్ సమస్యలు? అంటే మగనే చూడలేదు.
చెప్తే ఇంతవరకు ఎవరే కానీ వాళ్ళ మగని తెచ్చినారు దొరుకులు రానే రాడు. మీ దానుకున్న విఆర్ఓ ఏమైనాడు? కుద్దు సార్ ఉండే అప్పుడు ట్రాన్స్ఫర్ అయితే కుద్దు సార్ ఆయన ప్లేస్లో చెప్పడానికి నీ పెద్ద పంచాయతీ ఒక విఆర్ఓ ఉండి తిరగడానికి ఏం వస్తా అంటుంది నీకు? ఏంది ఉంటుంది? ఒకసారి వచ్చేస్తే 2 రోజుల్లో మొత్తం సమస్యలన్నీ అయిపోతాయి. ఏం గాడిదలు కాస్తా అంటావు ముదుగుబ్బలో? ఎన్పిఓ వెళ్ళారు. వీటికి ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు ఈ సచివాలయానికి అంటున్నా? 2 ఏళ్ళ నుంచి ఎన్నిసార్లు వచ్చినావు? ఒకసారి కూడా రాలే కదా? ఎండిఓ గారు ఎంతమంది ఉన్నారు అసలు? విఆర్ఓలు ఇన్ఛార్జీలు ఎంతమందిని వేసినారు? విఆర్ఓస్ వీళ్ళు ప్రొబిషన్ దాంట్లోకి రాసేది మీరేనా? సర్వేయర్కు మీ దగ్గర నుంచి వెళ్తుందా? దాంట్లోంచి డిలీట్ చేసి దీంట్లో ఎంట్రీ చేయి. డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడా? ఏం పేరుమా? మురళి. నువ్వన్నా వస్తా అంటావా రెగ్యులర్గా? ఈమెది వేరే రేషన్ కార్డుకి పోయింది, తీసుకుని అది డిలీట్ చేసేసి దీంట్లో ఎంట్రీ చేసేది చూసుకో. ఇక్కడ మీరు పేరెంట్స్తో ఉంటావా? వీళ్ళ అమ్మ నాన్నతో పాటు దాన్ని ఎంట్రీ చేయండి. డైవర్స్లు వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడంట, డైవర్స్ పేపర్ లేవు, ఆ నుంచి తీసి దీంట్లోకి పెట్టించేటట్టు చూడండి. ఫోన్ నెంబర్ ఎంతమ్మా? 78 ఇది ఎప్పుడో లే. 78 07 3166. అక్కడ బియ్యం కార్డు నెంబర్ అమ్మా? అక్కడ బియ్యం కార్డులో ఉంది ఈమె, రాసుకోండి ఫస్ట్. ఈమెకి మళ్ళీ ఈసీటీ పోయిందంటే మీ వెనకమ్మడ తిరుగుతా అంటల్లా. జేఏపీ నేను చేపిస్తానులేమ్మా. మీ తహసీల్దార్ చేయించుకున్నాడా మోకాల ఆపరేషన్? బాగున్నావునా? ఏం చదువుతున్నావు? 7th క్లాసా? నువ్వు పక్కది. బాగున్నారమ్మా? ఏమైనా ఉన్నాయా సమస్య? అంటే నువ్వు చెప్పు, నీ సమస్య ఏందో చెప్పు. నేను అడుగుతున్నాను కదా. ఏం చేయని సమస్యలు ఏంది? నీళ్ళు కంటిన్యూస్ పోయిపోయా? ఒక్క నిమిషంగా ఆ నీళ్ళు గేటు సరిగ్గా పడక అదే కదా కంటిన్యూ. నిన్న నేను డీతో మాట్లాడినాను. ఆ లీకేజ్లన్నీ కూడా దాన్ని టైట్ చేయడానికి ఎంతో 10 లక్షలు 15 లక్షలు అవుతుంది అన్నాడు. ఏంది మా నాకు చెప్పేది అర్థం కాలే. నీళ్ళు సార్ అదే ఏమైందంటే కాలువ సైడ్ నీళ్ళు లీక్ వస్తున్నాయా? నేననేది లీకే కదా, లీక్ అనేది అందుకు కాబట్టి అది లీక్ అవుతుంది సైడ్. వాడి చదువుకొని ఇంజనీర్ అయిపోయి వచ్చినాడు, వానికి తెలుస్తుందా మనకు తెలుసు అంటది. లీకేజ్ అయితే అనేది మాట వాస్తవమే. నీళ్ళు ఎక్కువైపోయినాయా? ఏం చెప్పమ్మా? సార్ మా భూమి కబ్జా దగ్గర ఎవరమ్మా? మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. మీరు ఎవరు? మీ పెద్ద ఎవరు? మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు కబ్జా చేసుకున్నారు. ఏమంత ఆత్రం పడుతుంటావు?
మేము ముగ్గురు ఆడపిల్లలము, వాళ్ళంతా డబ్బులు వల్లేదనే కదా. డబ్బులు పడింది, మా భూమే మమ్మల్ని కబ్జా చేసుకున్నారు. మా మమ్మీ చనిపోయింది, మా డాడీ మీ అన్నదమ్ములదే కదా. అదేలే మీ అన్నదమ్ములదే కదా. హోంగార్డ్ అంటావు నువ్వు, మీ అన్నదమ్ములదే కదా. అతనేమో నాకు డబ్బులు వల్లేదు అని అతనే ఏడుస్తున్నాడు. మాదే భూమి అది, మా భూమిలో మాకు డబ్బులు పడింది. అవును, అందుకే మీకు డబ్బులు పన్నాయి. ఉండే భూమి కానీ కబ్జా అది కూడా ఉండే కబ్జా అంతా దున్నేసి తొట్టి కట్టిండేది అంతా కబ్జా మొత్తం దున్నేసి అంత కబ్జా తొట్టి కానీ తొట్టి మీరే కదా మా అన్నదమ్ములు. కబ్జాలు గిబ్జాలు అనేది కల్లా అదేందో చిన్న పెద్ద జరిగిపోతుంది అనుకుంటుంటారు. మీ అన్నదమ్ముల పంచాయతీ అంతే కదా. నా కులాపి కూడా చెప్పినాడు, కులాపి వాళ్ళ అన్న కూడా వచ్చి చెప్పినాడు డబ్బులు పన్నాయి కదా మీకు భూమి పోయిన దానిలకు. అతను పోలీసు, అతను రౌడీజం చేసేది ఏముంటుంది. తీసుకొని అసలు ఎవరి రైట్స్ ఏమొస్తాయని చూడండి, ఎవరి రైట్స్ వస్తాయి ముందు చూడండి. అది అతని వాదన ఏమంటే, పోలీసు వాళ్ళ అతని వాదన మాకు భాగ పరిష్కారాల్లో వీళ్ళకింత మాకింత వచ్చింది, వాళ్ళ దానికి డబ్బులు ఇచ్చేసినారు, మాది మిగిలింది అనేది అతని వాదన. మీరేమంటారు, మాకే మొత్తం వచ్చింది అనేది మీ యొక్క వాదన. అంతే కదా. దున్నేన భూమి ఏమి ఎత్తకపోయేదేం లే, చేసేది మీ అన్నదమ్ములే ఇద్దరు, కొత్తోడు కాదు ఇది కాదు. వాళ్ళు కూర్చొని ఆయన పంచాయతీ జిల్లానికి కానీ ఆక్రమించేసాడు. బాగున్నా నీకేం సంబంధం? వాళ్ళు సంబంధించిన అధికారులు చెప్తుంటారు. నీ ఊర్లో నువ్వు పెద్ద పొడసలే, వీటికి వచ్చి చెప్తాను. నీ ఊర్లో ఉన్నాయి 100 సమస్యలు అన్నీ తీర్చుకోనరా. ఎవరు వెల్ఫేర్ ఎవరు? అసలు పెన్షనే ఇవ్వలేదా? ఎంత ఉంది భూమి? వాలంటీర్ ఎవరు? ఎంత ఉంది? పెద్దమ్మ 5 ఎకరాలే ఉందంట. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికి. అందరికి భూమి ఇచ్చేసినావా? పెద్ద తీసుకున్నాడు, చిన్న అదే పెద్ద పెద్ద తీసుకున్నాడు. ఎన్ని ఎకరాలు ఉందో చరింత తీసుకున్నారు. బాగా నువ్వు అబద్ధం చెప్పుకుంటా చెప్తే నీకు న్యాయం జరుగుతుంది. చరింత తీసుకున్నారు దాంట్లో. ఎన్ని అతనికి 5 ఎకరాలు ఉంది, అది అవ్వకి 5 ఎకరాలు. అట్లా కాలేనా? భీమ్ గార్డులో అందరూ ఉన్నారు కదా. ఎందుకు పెళ్ళిళ్ళు అయిపోయింటాయి కదా వాళ్ళకు? ఎవడు దాంట్లో తమ్మునికి బియ్యం కార్డు లేదా సపరేట్? డివైడ్ చేసుకోలేకుండా నీకు ఎంతమంది కొడుకున్నారు? నీ అందరు నీ బియ్యం కార్డులోనే ఉన్నారా? పెద్ద చిన్నప్పకు భూమి ఎన్ని ఎకరాలు ఉంటుంది? చిన్నప్పకి ఎంత ఉంది? 5 ఎకరాలు ఉంటే చరింత తీసుకున్నారు. పెద్దమ్మ నేను అడిగిన దానిలకు నీకు 15 ఎకరాలు ఉందా? 13 ఎకరాలు ఉంది. అంత పెద్ద కొడుకు ఎంత ఇచ్చినావు? పెద్ద కొడుకు అదే చదింత భాగం పట్టుకున్నారు. ఏ దాంట్లో 10 ఎకరాల్లోనా 15 ఎకరాల్లో పంచినారా? 5 ఎకరాల్లో. అది నా పేరుతో ఉండేది అట్లే ఉంది. అది పోతే నీకు అన్నం పెట్టర్లే. సరే అది పోయినా కానీ నీకు 10 ఎకరాలే ఉంటుంది కదా. ఎంచుకుంది 10 ఎకరాలు, 5 ఎకరాలే ఉంటుంది. నువ్వు ఉన్న చిన్న కొడుకు దాంట్లో 5 ఎకరాలు ఉంటుంది కదా. అది చదింత తీసుకున్నారు. అంటే మీరు తీసుకున్నారు కానీ పాస్బుక్ డివైడ్ చేసుకోలేదు. ఎవరు కొడుకున్నాడా? ఏడు వినాడు కొడుకు, ఏడు వినాడు చంద్రాయుడు కొడుకున్నా ఇందాక చంద్ర ఎమ్మ పేరు మీద భీమ్ కార్డు ఒకటే ఉంది. 10 ఎకరాలకి అయితే ఇస్తాం కదా అంటానా? రేషన్ కార్డు డివైడ్ చేయాలండి. ఇంతకుముందు వచ్చింది నా దగ్గర, ఆప్షన్ లేదు. అది వస్తే అలా కాదు, ఇద్దరు కొడుకులు కదా, మొత్తం 15 ఎకరాలు కదా. పెద్ద కొడుక్కి 5 ఎకరాలు ఇచ్చినాడు, అతను సపరేట్ ఉన్నాడు. అతను సపరేట్. ఇంకా ఉండేది చిన్న కొడుకు, ఈమె ఉంటుంది. ఉంటే 10 ఎకరాలే కదా ఉండేది. అప్పుడు ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంది. దానివల్ల భీమ్ కార్డు జాయింట్ ఉండదు, దానివల్ల రావడం అది జాయింట్. ఎంత ఉంది? 40 సెంట్లు ఉందా? వాళ్ళ పేరు మీద కూడా ఉందా? వాళ్ళ పేరు మీద కూడా ఉంది. ఎంత? తల్లి, కొడుకు, ఈమె, పిల్లలంతా ఒకటే కార్డులోనే ఉంటారు. ఎంత ఉంటుంది? 13 ఎకరాలు డివైడ్ చేసుకోలేక కార్డు ఆయమ్మ
మళ్ళీ మొత్తం ఎంత ఉంది నీ ఎవరున్నారు కొడుకులు లేరా ఈడ ఏమి ఇది 10 ఎకరాలు కదా మొత్తం 15 ఎకరాలు కదా ఉండేది ఈ పెద్ద మాకు పెద్ద కొడుకు ఎంత జాస్తి ఇచ్చింది పెద్ద కొడుకు తెలియదు సార్. కొడుకు ఈమె చిన్న కొడుకు మీద 5 ఎకరాలు ఉంది. ఈమె పేరు మీద 5 ఎకరాలు, వాళ్ళ పేరు మీద 5 ఎకరాలు. ముగ్గురు ఒకటే కార్డులోనే ఉన్నారు సార్. కోళ్ళ పేరు 13 అవుతుంది. పెద్ద కొడుకు ఏం రాసిలేదా నువ్వు మొత్తం 18 ఎకరాలు ఉండేదా అది సపరేట్ ఉంది పెద్ద కొడుకు ఇక్కడ. ఏమో కార్డు డివైడ్ అయితే అయిపోతుంది. ఏం చెప్పు ఏళ్ళు వల్లేదని వేలు పడుకోకుంటే మాకు ఏదో ఆప్షన్ ఉంది కదా ఆడ ఎంఆర్ ఆఫీసులో కూడా తీసుకున్నాను సార్ పర్లేదు. ఆ? అది కాదు వేలు పడుకుంటే మీ కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరితో తిప్పిస్తాం కదా లేదు నేను ఒక్కదాన్నే ఉండా సార్. నీకు ఒక్కరికి బియ్యం కార్డు ఉందా ఆ? ఇస్తున్నారా పెన్షన్ కాదు రైస్ ఎవరు ముస్లాం అదే ఒక్క నిమిషం ఉన్నాను ఉండు ఎవరు స్టోర్ డీలర్ ఎవరు ఈ పెద్దమ్మది ఏమి ఏలు ముద్రలు పడటం లేదా మరి ఈ లేదు 3 దఫాలు ఈ లేదన్నది 2 దఫాలు ఈ లేదంట అట్లా కాదు కదా 2 దఫాలకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు తంబు పడుకోకుంటే ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఏంటంటే తలకాయ నొప్పి అవుతుంది ఈ అమ్మారోలు ఏమి ఏలు ముద్ర పడుకోమంటే ఎట్లా ఇస్తారు ఏమి డీటీ అడిగిపోయినాడు 6 నుంచి రాలేదు ఇంతవరకు పెళ్ళి అయిపోయినప్పటి నుంచి విఆర్ఓకోను లేకుంటే ఎవరికో ఎవరికి ఇస్తారు కదా వాలంటీర్కైనా ఇస్తారు కదా అథెంటికేషన్ అప్లై చేసుకోవాలి మన సిహెచ్ ద్వారా విఆర్ఓ ఎక్కడమ్మా ఈ పనికి మా ఇతను ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు ఈడ ఏళ్ళు పడక ఏళ్ళే పడదు సార్ మాకు కోర్టు తీసుకొని ఏమంటే సిహెచ్ ద్వారా వీళ్ళు ఫస్ట్ 3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత విఆర్ఓ లాగిన్లు సెండ్ చేస్తే వాలంటీర్ డీటెయిల్స్ వస్తాయి సార్ యాడ్ అయితే అప్పుడు వాలంటీర్ డీటెయిల్స్ అన్నా పెట్టి చేయించేసి తెలుసు ఎప్పుడన్నా ఊర్లలోకి వచ్చా అంటే 1 2 తెలుస్తా ఉంటాయి మనకు మీ డీటీలు మీ తహసీల్దార్లు ఏందో మరి నీకు ఇస్తారులేమ్మా ఎంత ఉంది మొత్తం చెప్పు మీ కుటుంబాన్ని కదా మా కుటుంబంలో 18 ఎకరాలా 18 ఎకరాలా ఆయనకు సపరేట్ ఉంటాయి. అది సరే 18 ఎకరాలా ఈమె పేరు 5 ఎకరాలు 13 ఎకరాలు ఉంటుంది. మా తమ్ముడు ఉన్నాడు. నీకెంత ఇచ్చినారు 5 ఎకరాలు ఇచ్చినారు 4 ఎకరాలు పంచినారా మా భార్య పేరు 3 ఎకరాలు 13 ఎకరాలు ఉంటే రావు పెద్దమ్మా 13 ఉంటే రాదు 10 ఎకరాలకు ఉంటేనే 10 ఎకరాలు కార్డు డివైడ్ చేసుకోమని చెప్పమ్మా పింఛనే వస్తాను సార్ మా అమ్మకి. మా నాయన మహారాష్ట్రలో ఉన్నాడు. ఈ అమ్మకైతే ఆధార్ ఏం డబ్బులు పంపిడు వచ్చి చూసేదిలే ఏంలే అది పింఛని వయసు లేదని తీసేసినారు. ఏందమ్మా నాకు అర్థం కావట్లేదు పింఛని వస్తాను సార్ మా అమ్మకి. మా నాయన ఉన్ని కానీ లేనట్లుగా పెట్టించినారు. మళ్ళీ రాదు మీకు మీ నాయన లేడు అన్నట్లు పెట్టించినారు అని చెప్తే తీసేయమన్నా మా నాయన ఉండుకోగానే. మీకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తాను ఎవరికి భర్త రేషన్ కార్డులో ఉన్నాడు. మా అమ్మకి సార్ నీది మాట్లాడి ఫస్ట్ భర్త రేషన్ కార్డులో ఉన్నాడు కదమ్మా. మీ ఆయన ఉన్నారు కదా మా అమ్మ సార్ మా అమ్మది భర్త ఉంటే ఒంటరి మహిళ పెన్షన్ రాదు. రా సరే మాకు పింఛన్ ఇప్పుడు మీ ఇద్దరు ఎవరికి పెన్షన్ నీకు పెన్షన్ రాలేదా నాకు కాదు సార్ మా అమ్మకే మా అమ్మదే సమస్య. మరి నీకెందుకు తీసేసినారు మాది ఊరు లేనట్లుగా పెట్టించినారా నీదా మా అమ్మది మా అమ్మది సార్ అదే మాకు అట్లా శకుంతలమ్మ ఎవరమ్మా మా నాయన అయితే ఆధార్ ఏం లేదు సార్ మా అమ్మ పెన్షన్ ఒంటరి మహిళ అని ఉంది ఎందుకు తీసేసినారు మళ్ళీ వీళ్ళ భర్త ఉన్నాడు సార్ ఉన్నాడు ఉన్నాడు ఉన్నిలే ఊరు రేషన్ కార్డులో కూడా ఉన్నాడు. యాటికో ఊర్లు ఇడిచిపెట్టి పోయినాడు రేషన్ కార్డులో తీసేసేయండి అంతే ఆయన మీ రేషన్ కార్డులో తీసేస్తారు అప్పుడే నీకు పెన్షన్ వస్తుంది అర్థమవుతుందా నీకు ఎంత ఉంది వయసు ఎంత ఉంది
69 అంటే నీకు ఇంకా వయసు రాలేదు పెద్దమ్మా. చేతి 18,500 పడుతుంది కదా, పడుతుందా లేదా? సో ఇది రావాలంటే అది ఒంటరి మహిళకు చేయాలి. ఆయన తీసేసండి, ఆయన నీకు బియ్యం కార్డులో తీసేస్తేనే వచ్చేది. రాడా ఆయన? ఇంతవరకు రాలేదా? ఏం చేస్తున్నాడు? ఫోన్లోనే చేస్తా అంటాడా? మరి ఏం అంతగా పొడిచి ఈ పిల్లలందరినీ నిలిచిపెట్టి ఏం చేసుకొని పోవాలా? రూమ్ బిల్స్ కొత్తవి ఇక్కడేం రాలేదు కదా. హౌసింగ్ వేయరు, హౌసింగ్ వేయరు. ఏ హౌసింగ్ ఉన్నాడా? ఎక్కడ హౌసింగ్ వేయరమ్మా? రాలేదా? ఇంజనీరింగ్ అసిస్టెంట్. హౌసింగ్ ఏ ఊరు ఇక్కడ? లేదులే, హౌసింగ్ లేదు కాబట్టి. వీళ్ళవి ఇంతకుముందు రాని బిల్స్ అన్ని పెట్టినారా మీరు అని? అది కాదు, పాతవన్నీ మీరు చేసి పంపించాలి కదా. బిల్స్ గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తెలియదు. అందులో మీరు బిల్స్ అన్ని అప్డేట్ చేసి పెట్టిండాలి కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం, నీ తరపునే మాట్లాడుతున్నా. ఎన్ని కేసెస్ ఉంటాయి అట్లా? తెలియదు. ఏం చేస్తున్నారు మనం? ఏం చేస్తున్నారు? అవును, మీరు ప్రపోజ్ చేసి పంపించాలి కదా. ఎప్పుడు వస్తాయనే తర్వాత గవర్నమెంట్ ఇది అన్నప్పుడు వస్తాయి. గవర్నమెంట్ ఇవ్వాలి. ఎంపీడీఓ గారు, మీకు మొన్న కూడా నేను మెసేజ్ పెట్టాను, ఇది హౌసింగ్ బిల్స్ పాతవి ఏమన్నా ఉంటే అన్ని బిల్స్ పెట్టండి అని చెప్పి. మరి వీళ్ళకి అసలు తెలియదు అంటాడు అతను. పిఎస్ అంటే వాళ్ళకేం తెలుస్తుంది? వీళ్ళకి కదా ఇంట్లో లేదనే తెలిసింది. అని రైట్ చేసి పెట్టండి, చేసి పంపిస్తాను. బాగున్నా పెద్దమ్మా? బాగున్నామ్మా. నీకు ఇప్పిస్తాలేమ్మా రేషన్ కార్డు. ఆ డీటీకి ఫోన్ కొట్టు. బాగున్నావునా? ఇంకా బాగున్నారా బాబు? బాగున్నా పెద్దమ్మా? ఏమైనా ఉన్నాయా సమస్యలు? మీ బజార్లో నీళ్ళు పోతారా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు? చేపించుకోవాలా? ఏం ఇది? డీటీకి ఫోన్ కొట్టు. ఏం రాలేదా? ఎక్కడ ఉంటారండి? హలో, ఎమ్మెల్యే గారు మాట్లాడతాను, లైన్లో ఉండి. ఇప్పుడు ఆయనకి బాగాలేదంట, ఆపరేషన్కి దీంట్లోకి ఆరోగ్యశ్రీ కిందికి ఏ హాస్పిటల్లో రెఫరల్ చేసి పంపారు. మీరు ఉంటుంటారా? సచివాలయంలోనే ఉంటారా? ఉంటున్నప్పుడు చెప్తున్నారా ఎక్కడ దానికి? డిడి గారు ఎక్కడా? ఎక్కడా? ఏ డ్రామా కంపెనీనా నేనేమన్నా నడిపేది? నిన్న వచ్చినావు కదా, మళ్ళీ నిన్న వచ్చినావు కదా. మేము డ్రామా కంపెనీ నడుపుతున్నావా? 1కి 10 సార్లు చెప్పాలా మీకు? ప్రోగ్రాంలు అంటే ఏం అంత దొంగ పనులు చేసుకొని తప్పించుకోవాల్సిన కర్మ ఏం పట్టింది మీకు? పనులు చేత కాకపోతే మీరు వెళ్ళిపోండి ఊరికే. జనాల దగ్గర రావాలంటే భయపడి ఆడ ఆఫీసులలో దొంగతనాలు చేసేది, ఫ్రాడ్ పనులు చేసేది, వాళ్ళు వచ్చి తిడతారని చెప్పేసి తప్పించుకొని తిరగడం కర్మ ఏం పట్టింది? ఆ బతుకెందుకు బతకల్లా? దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. ఇంకోసారి తిక్కబట్టిందంటే బాగుంటుంది చెప్తున్నా మీకు.
మీరు మీ అటెండర్లో పంపిస్తా అంటే వాళ్ళకేం తెలియకోకుండా మేము వాళ్ళతో మాట్లాడుకుంటా జనాలు చెప్పేదని వినాలంటే కాదు కదా. వాళ్ళకి ఏదో రెఫర్ చేసి రెఫరల్ హాస్పిటల్ పంపించండి. వస్తుంది. ఇట్లా వచ్చినాం కదా, ఇట్లా ముందు లేదా? ఏనా బాగున్నారా? ఏముందా? మీరు దానిలో కిందే వచ్చి అది పక్క పోమ్మంటే ఎట్లమ్మా? తెలియక కట్టుకుంటే వాడేం ఫ్రీగా మార్చాడమ్మా, ఇది నిజం. ఉన్నాడా? నువ్వు మా దేవుడు స్వామి మండలానికి పుట్టినావు, నువ్వు ఎట్లా వచ్చినావు మాకు? ఎస్టిమేట్ వేస్తారు పెద్దాయన, ఎస్టిమేట్ వేస్తారు. అంతో ఇంతో అంటే వీళ్ళకి లంచం కాదు కానీ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అప్పుడు షిఫ్టింగ్ చేస్తాడు. మీరు వాళ్ళ కింద వచ్చినారు కాబట్టి సరేనా? ఫ్రీగా అయితే వీడు చేయడు, ఎలక్ట్రికల్ వాళ్ళు చేయరు, పెద్ద లైన్ కాబట్టి చేయలేరు. ఎస్టిమేట్ వేస్తారు, అదేదో కడితే మార్పిచ్చేస్తారు. సరేనా? బాగున్నారమ్మా? ఏమన్నాయి సమస్యలు? ఎందుకు పర్లేదు? వయసు ఎంత ఉంది? వెల్ఫేర్ ఎక్కడ? వాలంటీర్ ఎవరమ్మా? వాలంటీర్ రాజు ఎక్కడ? ఆడపిల్లలను బాధపడేది ఏంది? వాలంటీర్ ఎవరు లేడా? ఏందో గాడిదలు కాస్తున్నట్టు. నువ్వెవరు? చేయుతవి డబ్బులు పర్లేదంట. ఏమంటే బుక్కపట్నము వాళ్ళ అల్లుడి దగ్గర మ్యాపింగ్ చేసుకోండి. ఎందుకు పోయినా మీ అల్లుడి దగ్గరికి? బుక్కపట్నంలో ఉన్నాడా నీ అల్లుడు? ఉన్నాడా లేడా? మరి మాకెట్లా తెలుస్తుంది మీ అల్లుడు బుక్కపట్నంలో ఉన్నాడని? బుక్కపట్నంలో మీ అల్లుడు ఉన్నాడా? మాకెలా తెలుసు? ఇప్పుడు కూడా నీ ఆధార్ కార్డ్ చెక్ చేసినా బుక్కపట్నంలో మ్యాపింగ్ ఉంది. ఎందుకు పెట్టినావు అక్కడ? అది తీసేసి మ్యాపింగ్ చేయండి. ఏమో సార్ కాదు, నువ్వు ఏళ్ళు పెట్టింటేనే ఆడేంటది. లేదంటే నీ అల్లుడి ఇంట్లో, ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో పెట్టింటే దొంగ ఇంట్లో సంబంధం లేదు, నీ అల్లుడే మేము అని చెప్తాను కదా. అది తీసేసేయండి, అది తీసేపించే చెప్పి. నీకేం పెద్దమ్మా పెన్షన్ వస్తుందా? మీ ఆయనకు వస్తుందా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? మీ ఆయనకు వస్తుంది కదా పెన్షన్?
ఇంకెవరికైనా ఉన్నాయమ్మా సమస్య? నువ్వేటందమ్మా ఏమైనా ఉన్నాయా? బాగున్నారమ్మా? ఏముందమ్మా? ఇది 2వ విడతలో ఉంది మా మండలము, 2వ విడతలో ఉంది. అప్పుడు క్వార్టర్స్ శాంక్షన్ చేసి చేస్తాం, సరేనా? ఇద్దరిది ఒకటేనా? తాడిమేరిని ఇది 2వ విడతలో ఉంది, నేను చేపిచ్చేస్తాను, సరేనా? బాగున్నారక్క? ఏమైనా ఉన్నాయమ్మా సమస్యలు? ఈ రూమ్ ఉంది కదా? లేదు సార్. బాగున్నామ్మా? బాగున్నారక్క? బాగున్నావు పెద్దమ్మా? ఏముందా సమస్య? ఆ ఇంటిదే కదా? చెప్తామా, ఫ్రీగా అయితే మార్చారు, వాళ్ళు ఎంతో ఎస్టిమేట్ వేస్తారు, దాని ప్రకారం ఈ ఇంట్లో ఆ ఇంట్లో కలిసేసి మార్పిచ్చేస్తారు, సరేనమ్మా? చెప్పాయి కళాకారుల పింఛని ఇది ఇయ్యచ్చు అన్నాడు, ఆయన కూడా అన్నాడు ఇయ్యదయ్యా కళాకారుల పింఛని, ఇది కాళ్ళతో వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందా పెన్షన్? నాకే ఆయనకు వస్తాగా, నాకు కళాకారుల పింఛని వస్తాను. నీకు వస్తుందా? ఇప్పుడు ఇంట్లో ఎవరికి రావటం లేదా? నాకు వస్తాను. మీరు ఆమెకి ఏంటారు? భార్య. ఒకరికి వచ్చేది. అదే కళాకారులైనా ఇంకోటైనా కానీ ఇంటికి ఒకటే వచ్చేది. వికలాంగులు ఉంటే 2వ పెన్షన్ వస్తుంది, సరేనా? మీ ఎంఆర్ఓకు గుడ్ మార్నింగ్లు పెట్టుకున్నప్పుడే వస్తా అంటే అన్నీ అయిపోయిందా? ఊరు కాలనీ అయిపోయింది, వెనకాల ఊరంతా అయిపోయిందా? అన్ని సందులు తిరిగినామా? ఏం తప్పించినారా? బాగున్నా? బాగున్నా? నమస్తేనా? దండాలు. సార్ 1 అవర్ అయిందా తిరుగుతా? బాగున్నారక్క? ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? చేయించుకోవాలా? పెద్ద ఆసుపత్రికి పంపిస్తే ఏంటమ్మా ఇక్కడ? మేడం డాక్టర్ రాలేదా? ఏం పెద్దమ్మా? బాగున్నావా? ఈ గర్భసంచి ఆపరేషన్లు యాడికి పోతున్నావు? గర్భసంచి ఆపరేషన్లు ఆమెకు చేయాలా? సార్ నేను రోజు వస్తాను, ఇంతవరకు ఒక్కగాని చెప్పలేదు సార్. నేను మొన్నగానే వచ్చినాను, వీళ్ళకి అడగండి. వస్తుందా రాలేదా? అడగండి, వాళ్ళకి అడగండి. మళ్ళీ ఆమెకు నర్సుకి చెప్పకోకుంటే ఎట్లా? ఏఎన్ఎంకి నువ్వు అట్లాగా నన్ను అడిగినావా? ఇడిచిపెట్టు, దానికి చంపుతావేంది? అట్లాగా సార్ మళ్ళీ చెప్పాలా కదా, నర్సులు వచ్చేది ఎందుకు వస్తా అంటారు? మొన్న వచ్చినాను సార్, నాతో మొన్న వచ్చిన. సరే, ఇప్పుడు ఏ హాస్పిటల్లో చేపిస్తారు? అనంతపురం. కదిర్లో లేదా? కదిర్లో గవర్నమెంట్ చేయలేదు సార్. చేయలేదా? ఓన్లీ అనంతపురం అయినా? ధర్మవరం కూడా లేదా? ధర్మవరం ఉంది సార్. ధర్మవరంకి వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో చేయరు, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక మాఫియా లాగా అయిపోయి గర్భసంచులు ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఉంటే అవసరం ఉన్నా లేకున్నా తీసేయాలని చెప్పి ఇలా చెప్తూ తీస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లోకే పెట్టించింది. అర్థమవుతుందా? ఈ గర్భసంచులు అనేది ఆరోగ్యశ్రీ కింద ఉండే ఇంతకుముందు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవసరం ఉన్నా లేకున్నా కానీ ఆపరేషన్ చేస్తున్నారు, తీసేస్తున్నారు. దానికనే ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టి చేపిస్తున్నారు, సరేనా? నర్స్ చెప్తుంది మీకు, ఎప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేయించేసి వాళ్ళకి చెప్పి సరేనా? ఏమా బాగున్నారా?
బాగున్నా పెద్దమ్మా? పింఛన్ ఇస్తున్నారా? పింఛన్ ఇస్తుండారు. ఇల్లు అంతా పడిపోయింది సార్. నాకు ఎవరు ఉంటారు ఇంట్లో? నేనే ఉంటా. ఒకదానివేనా? ఒకదానే ఉంటా. పిల్లలు? పిల్లలు పెన్నెళ్ళు అయిపోయినారు, ఆడపిల్లలు. నేను ఒకదానే ఉంటా ఇంట్లో. సరే, ఇది మేము 2వ విడతలో మన మండలం మంజూరు అవుతుంది, అప్పుడు నేను ఇప్పిస్తానులే పెద్దమ్మా. సరేనా? రైట్. నువ్వేం చదువుతానా? ఏ స్కూలు? అనంతపూర్ మోడల్ స్కూలా? ధర్మవరమా? మా ధర్మవరంలోనే కదా. బాగానే ఉందా? మన ఏదో పాప కంప్లైంట్ చేసిండే టాయిలెట్ సరిగ్గా లేవు ఇది అని. బాగానే ఉన్నాయా? బాగున్నారుకా? బాగున్నా పెద్దమ్మా? బాగున్నావా? ఎందుకు? అది ఇవ్వమంటున్నారు సార్. ఇంటికి నాకు ఇంజక్షన్ జరగాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. గర్భవతులకు బాలింతలకు. ఎంపీడీఓ గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఆర్డీటీ వాళ్ళతో చేయండి. ఈసారి అంగన్వాడీ సెంటర్ ఒకటి ప్రపోజల్ చేసి పంపింది ఇక్కడ. సన్నా వాళ్ళతో అంతవరకు టెంపరీగా పెట్టి పిల్లలకి మేము మాట్లాడి చేపిస్తాం. ఇంకో బిల్డింగ్ కూడా శాంక్షన్ చేపిస్తాం. బాగున్నా? బాగున్నాయినా? ఏం పేరు? యోగానంద. బాగున్నారక్క? ఏమన్నాయా సమస్యలు? అవునా? సరే. బాగున్నారు పెద్దనా? ఏం చదువుతానన్నా? ఎక్కడా? ములుగుబులోనైనా? బాగానే ఫస్ట్ ఇయర్ కాపీలు కొట్టిస్తున్నారు కదా? కొట్టలేదా? అవసరమేనా? ఏం చూస్తాంత అట్లా మేడం? బాగున్నా పెద్దనా? పెన్షన్ వస్తుందా? బాగాలేదా? ఎంత ఇస్తున్నారు? 3000 ఇస్తున్నారా? మనం బాగున్నావా? ఆటో నీదేనా? సొంతం నీ పేరు మీదే ఉందా? నీ పేరు మీదే ఉందా? నీ పేరు మీదే ఉందా అంటనా? ఇది ఇప్పుడు రాజారెడ్డిది పోయేది ఇదేనా? మామూలు ప్లాంట్ వస్తా ఎట్లుంది? బాగున్నారక్క? ఒక నిమిషం. మామిడి చెట్ల బిల్లు 1 సంవత్సరం కూడా పడలేదా? ఏం పేరు? అంతకుముందు ఒకసారి కూడా పడలేదా? ఏపీఓ ఎక్కడ? ముక్తాపురం. ఏం పేరుమ్మా? నల్లప్ప పేరు మీద బిల్స్ పడలేదా? అంతే, ఇంతవరకు ఒక బిల్లు పడలేదు. ఏమంటే ఇట్లాంటి ఒక్కటి పెండింగ్ ఉన్నాయి సార్. లాస్ట్ 2 years ఫైనాన్స్ లీవ్స్. ఈ ఫైనాన్స్ లీవ్ అయితే ఎన్ని ఉంటాయి? అకౌంట్ నెంబర్ తప్పిదాలు ఎట్లా మండల వైజ్? ఈ ఊర్లో మండల వైజ్ చెప్పండి. మండల వైజ్ ఒక 8 ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఈ మీద ఎందుకు మిస్ అయింది? కళ్ళది పడిందంట, ఇంకోటి ఏదో పడిందంట, చెట్లది పడలేదంట. అదే అట్లా ఉండేటివి అవి మార్చి నుంచి పడినాయి సార్. మార్చుకోకుండా బిఫోర్ ఉంటాయి. అట్లాంటి కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, చూసాం. సో చెక్ చేయండి. నీ డీటెయిల్స్ తీసుకున్నామా? నాతో వచ్చేది ఏముంటుంది? ముందు మాట్లాడి చేసి. ఎవరుమ్మా? సార్ మందే సార్. ఇది టెక్నికల్ నిర్లక్ష్యం వల్ల నాకు మామిడి చెట్ల బిల్లులు పెట్టడం లేదు సార్. నాకు ఆల్రెడీ చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఫోన్ నెంబరు రిజెక్ట్ అయింది. పోస్ట్ ఆఫీస్ కోడ్ చేసుకున్నారు సార్. నీకేం సంబంధం ముక్తాపురంకి? నేనే సార్. నువ్వు ముక్తాపురం అంటే ఈడేం చేస్తున్నావు?
ముక్తాపురం లేదు సార్, అది ఈ ఊర్లో లేదు. ఈ ఊర్లో కాదా, ముక్తాపురమా? నేను సార్ ముందు రమేష్ సార్ అని టెక్నికల్ సార్ అండి సార్, అతను ఉన్నప్పుడు అయితే బిల్లులు బాగా పడతాను సార్. ఇతను ఇంతవరకు వచ్చి విజిట్ చేసినది ఒక్కసారి కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఇంతవరకు విజిట్ చేసినది సార్. సార్ చేసినాం సార్, లో పర్సెంటేజ్ ఉంది సార్ సర్వేలో. అంటే సర్వేలో 90% ఉంది సార్, 30 years 45% ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు అన్ని చెట్లు బతికినాయి కదా అని మొత్తం అన్నీ ఉన్నాయి సార్. నాకు ఒక్క చెట్టు లేవని నాకు బిల్లు వద్దు సార్ అని చెప్పిన సార్. 230 సార్ ఇచ్చింది. మళ్ళీ ఏమంటాడు సార్, నీది ల్యాండ్ ప్రాబ్లం అంటాడు. మళ్ళీ ఇంకోసారి వస్తే నీ చెట్టు లేవు అంటాడు. అవును సార్, మీ దగ్గరికి వచ్చినా నేను అప్పుడు ఒకసారి టిన్ నెంబర్ కూడా టిన్ నెంబర్ మళ్ళీ కరెక్షన్ ఎందుకు ఊరికి సతాయిస్తున్నారు రైతులంతా మీరు? సార్ నాకు కూడా ఒకసారి వచ్చినట్టు సార్. మీరు ఒక్కసారి ఫీల్డ్ మీదకి వచ్చినా సార్, ఒక్కసారి విజిట్ చేసినారా? ఒక్క నెలలో వచ్చినారు చెప్పు. యాక్చువల్గా సార్ పోయి చూసినాం సార్, అప్పుడు సర్వే రాలేదని అతను అంటున్నాడు. పోయినాం సార్. నేను ఎప్పుడు వచ్చినా సార్ చెప్పండి సార్. మన పోయి చెప్పినాం సార్ 1 year. నేను వచ్చినాక మీరు చెప్పినారు అంతే. పెట్టిస్తాం సార్. నువ్వు ఏం పేరు నీ పేరు? గోపాల్ సార్, పెట్టిస్తాం. ఎట్లా గోపాల్? అసలు మార్చి ఎండింగ్ అయిపోయింది సార్ అది. ఒక్క నిమిషం, నేను నీ తరపునే మాట్లాడుతున్నారా సార్? నీ తరపునే నేను మాట్లాడుతున్నా. నువ్వు పోవడానికి బద్ధకము, దీనిలోకి బద్ధం అయితే ఎంతమంది ఉంటారు టీసీలు మనకు? వీళ్ళు 7 members ఉంటారు ఈ క్లస్టర్కి. దీనికి నాలుగు పంచాయతీలు వస్తాయి సార్, 7 మంది ఉన్నారు సార్. ఏం తిరగడానికి బరువు అయితే ఎట్లా? ఎందుకు చెప్తాడు? ఫార్మర్తో నీకేమైనా ఉంటుందా సంబంధాలు? బాగా పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు కంప్లైంట్ చేస్తాడు? సర్వైవల్ తక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పినాం సార్. సర్వైవల్ తట్టుకొని ఒక్క చెట్లు లేకుండా నాకు డబ్బులు ఇద్దు అంటున్నాడు. నాకొద్దు సార్ చెప్పిన. వీ కెన్ స్మెల్ అండి. ఏం చేస్తున్నారు మీరు, ఏం పనులు చేస్తున్నారని మాకు తెలిసిపోతుంది. ఒకసారి చూసి పెట్టించేది ఎవడు దయాదాక్షిణ్ల మీద అంటారు, నాకు అర్థం కావటం లేదు. ఏదో మీ దయాదాక్షిణ్ల మీద అందరం బతికేస్తున్నట్టు ఉంటారు మీరు. అప్పుడు మనం అంతా వాళ్ళకు కింద పని చేయాల్సిన వాళ్ళము. చూపించేసి క్లియర్ చేయించేసాను నాకు. నీకు మళ్ళీ ఏదంటే నాకు ఫోన్ చేయమ్మా సన్నా. బాగున్నావమ్మా? పెన్షన్ వస్తుందమ్మా? నువ్వెందుకు ఉన్నావు మన దీంట్లో? నడవలేవా నువ్వు? ఎన్నాళ్ళైంది? 40 రోజులు సార్. ఈ మధ్యన చేయించుకున్నావా? సరే, నువ్వేం చదువుతున్నావు? 3rd class. ఇప్పుడు నేను పెట్టమని చెప్పినానమ్మా అన్ని బిల్స్ పెండింగ్ ఉండేటివన్నీ కూడా పెట్టమని చెప్పినాను. నీకు బిల్లులు రావాలంటే శాంక్షనే కాకుండా కట్టుకున్నావా? మంజూరు కాకుండా ఎందుకు కట్టుకున్నావు? అలా కాదు కదా, నువ్వు ఇంక దీనికి పెయింట్ అయినా కొట్టుకోకుండా ఉండు, చూసి చేపిస్తాం మంజూరు అయినప్పుడు. సరేనా? అంతవరకు నువ్వేం చేసుకోవద్దు. మళ్ళీ ఇంకా మొత్తం రంగులు కొట్టేస్తే ఇంక బిల్లులు రావు. బాగున్నానమ్మా? అయిపోయిందా? అయిపోయినట్టు. ఏం పెద్దమ్మా పెన్షన్ వస్తుందా? మా వాళ్ళకు డబ్బు కళాకారుల కింద పెట్టండి, బండి పడి చాలా ఇబ్బంది పడి నడుపుపోయి ఒక్కరు అనుకోరు. మా అట్లా కాదు, ఇప్పుడు నడవగలుగుతాడు? నడుపుతాడు చిన్నగా, ఎవరిని అడిగినా ఇద్దరికి రాదంటారు. ఇద్దరికంటే ఇద్దరు రాకుండా అంటే అతనికి నడవడానికి ఇబ్బంది లేకుంటే హ్యాండిక్యాప్డ్ అయితే సర్టిఫికేట్ తీసుకుని వస్తే 2వది కూడా ఇస్తాము. సరేనా? అవునమ్మా? అవునమ్మా, ఇప్పుడు నాకు ఎక్కువ ఇండ్ల సమస్య చెప్పారమ్మా. ఈ మండలము 2వ విడతలో వస్తుంది శాంక్షన్, అప్పుడు చేయిస్తానమ్మా. సరేనమ్మా? ఉన్నాయి. బాగున్నామ్మా? మీటింగ్ కదా అయిపోయింది కదా, తిరిగేదంతా అయిపోయిందా?
విలేజ్ ప్రొఫైల్ ఏమో ఏబీపల్లి తాండా కాకుండా ఏబీపల్లి ఊరు వస్తుందా దీంట్లోకి? ఈ ఏబీపల్లి దాంట్లో ఉన్న ఎస్సీ క్వార్టర్స్ కూడా దానికి వెళ్ళిపోతుందా తాండాకేనా? తాండాతో పాటు ఎస్సీ కాలనీ పక్కనే కదా అండి? ఒక్క నిమిషం, తాండా పక్కనే కదా కాలనీ ఉండేది కూడా అది? నా క్వశ్చన్ మీకు అర్థం అవడం లేదు. ఎస్సీ కాలనీ కూడా ఏబీపల్లి ఎస్సీ కాలనీ దీని కిందకి వచ్చిందా? దొరిగిలి పంచాయతీ కిందకి వచ్చింది అంటే నేను అది కాదు, తండాసం ఉండొచ్చు కానీ సచివాలయం దాని కిందకి చేయొచ్చు కదా అంటున్నా. ఎంతమంది వాలంటీర్స్ వస్తారు? ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎన్ని క్లస్టర్స్ పోతాయి? అంతేనా? ఎస్సీ కాలనీ కావచ్చు, ఏబీపల్లి కావచ్చు, అంతా కలిసి 2 క్లస్టర్స్. ఒకసారి ఒక రిపోర్ట్ రాసి ఇవ్వండి మేడం, నేను పైన మార్పిచ్చి చేస్తాను. ఈ రెండింటిది రాస్తూ నాకు ఒక లెటర్ పెట్టండి. మీ వాలంటీర్స్ నెంబర్స్ దాంట్లో ఒకసారి మా కమిషనర్ని అడగండి. మేము అట్లా మార్పించినాం, ఆ క్లస్టర్ మార్పిచ్చేస్తే వాళ్ళకి దగ్గర అయిపోతూ ఉంటుంది, రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. మొత్తం మీ క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్స్ వస్తారు? 23 వస్తారు. వచ్చినారా 23 మంది? వేకెన్సీస్ ఏం లేవు కదా? మండల్ వైజ్ వేకెన్సీస్ ఏబీపల్లికి ఎంతమంది వస్తారు? ఏబీపల్లి తాండాకు చిన్నదే కదా, ఉద్యోగస్తులు అంత ఉండరు. నియరెస్ట్ హై స్కూల్ దొరిగిల్ హై స్కూలేనా? దొరిగిల్దేనా హై స్కూల్ అది? మనం ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం, ఏమైంది అవి? మొన్న ఆర్జేడీతో మాట్లాడితే ఈ మద్దన్న గారి పల్లివి అవన్నీ కూడా పంపించినాడు. వాళ్ళు ఏదో క్వరీస్ అడిగినారు, అవి కూడా రిపోర్ట్ చేసి పంపించినారా? సరే, ఇప్పుడు ధర్మవరం టౌన్లో ఆ శివానగర్ది ఏం చేసినారు? రెడీ రాసి అది హై స్కూల్ పెట్టాలని చెప్పేసి తీసేసినారా? తీసేసి ఆ రూమ్స్ కూడా పక్క పోనీయద్దండి, పోయిందని చెప్పేసి నా కమిషనర్ అన్నారు. ఒకసారి మాట్లాడేసి అవి కూడా పోనీకుండా చూడండి. ఇప్పుడు ఇది గవర్నమెంట్కి పోయింది, ఎక్కడ ఉన్నాయంట ఇది గవర్నమెంట్ లెవెల్లో? నో ఐడియానా? అది కాదు, మనం పంపించిన హై స్కూల్స్ మద్దన గారిపల్లివి ఇవన్నీ కూడా కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఒకసారి నాకు కనుక్కొని స్టేటస్ ఎక్కడుందో స్టేటస్ అక్కడెక్కడున్నాయి స్టేటస్ కనుక్కొని చెప్పండి. కొత్త మొత్తం అన్ఫ్రీజ్ ఎన్ని చేశారండి? 33 అన్ఫ్రీజ్ చేసినాం. కొత్త పెన్షన్స్ ఎంతమంది అడిగినారు? సో 33 + 20 53 పెన్షన్స్ రావాలి ఈ క్లస్టర్కి సంబంధించి. సచివాలయం అవి అయిపోయి వచ్చిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయం ఆర్బీకేస్ మొన్న బిల్స్ పన్నాయా? ఇది బిల్లు పడిందా? రోజు క్లియర్ చేసే పడతాయి అంతా. రోంతా క్లియర్ చేసేస్తే పడిపోతాయండి. కొన్ని విఆర్ఓ యూ హ్యావ్ టు అటెండ్ రెగ్యులర్లీ. ఏంది ఇది వచ్చేది? ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోలేరా? ఎంఆర్ఓలు కూర్చోలేరా? సచివాలయ పరిధిలోనే అన్నీ అయిపోవాలనే కదా ఇష్యూస్. ఇంత పెద్ద విలేజ్ పెట్టుకొని నువ్వు రెండు ఉన్నాయని చెప్పేసి చెప్తా అంటే ఎట్లయితుంది?
వచ్చి తిరుగుతేనే కదమ్మా ఇష్యూస్ అయ్యేది. ఊరికినే మనం ఆడున్నాము అంటే ఏమవుతుంది, ఆడు ఉండడానికి వాళ్ళ సపరేట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, యు ఆర్ నాట్ మెంట్ కదా, అవునా కదా. డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి మొత్తం అన్నీ. మనం తిరిగిన మద్దన్న గారి పల్లిలో కూడా పైన పైపేడివి సిరిగారిపల్లి అయిపోయింది. ఇది గుడ్డంపల్లి తాండా. ఇంకా మనకి ఎక్కడ ఇష్యూస్ వచ్చినాయి డ్రింకింగ్ వాటర్? అండ్ డ్రింకింగ్ వాటర్ మొత్తం ఎక్కడే కానీ ఇష్యూస్ ఉండకూడదు. ఈ హౌసింగ్ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాతవి ఏవేమి ఉన్నాయి అనేది కూడా లాంగ్ పెండింగ్లో రైజ్ చేసి పెట్టేసేయండి. అండ్ ఎలక్ట్రికల్ ఇంకా లో పవర్ ఎక్కడ వస్తుంది? ఈ ఏరియా కాదు, మండల్ చెప్పు. నేను మండల్ వైజ్ అడుగుతాను, నీతో పెద్ద తలకైన నాకు. ఇంకా నువ్వు రిజాల్వ్ కాలేదు ముందుండేటివే. నాకు ఇప్పుడు ఎక్కడున్నాయి సమస్య? ఎక్కడ లేదా? అదేమింది నాగారెడ్డిపల్లి క్లియర్ అయిందా లేదా? నాగారెడ్డిపల్లి క్లియర్ అయిందా? అయ్యింది అంటున్నా. మద్దన్న గారి పల్లిలో ఇప్పుడు లో వోల్టేజ్ అయితే లేదు సార్. వాటర్ వస్తే 3 ఫేజ్ సప్లై కావాలంటే 3 ఫేజ్ సప్లై సర్పంచ్ తీసుకొని ఇచ్చినారా? ఇచ్చినారు మేడం. 3 ఫేజ్ సప్లై ముదిగుబ్బ కేబుల్ వైర్ లేదు సార్. ఈ వారంలో మొత్తం పోల్స్ అన్ని ఎరెక్ట్ చేసేసాం సార్. ట్రాన్స్ఫార్మర్ కూడా రాసేసాను. మా ఎస్సీ గారు కూడా చెప్పాను సార్, కేబుల్ వైర్ లేదు. పీ కొట్టాల్లో పాముదుర్తి కొట్టాల్లో ఆల్రెడీ వాటర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ఉంది సార్. మామూలుగా ఏమైనా లో పవర్ వస్తుందా? లో పవర్ కదా సార్. అక్కడ హౌసెస్ మీద కండక్టర్ వైర్ ఉంది సార్, అది మారుతుంది. ఏదో 20 పోల్స్ తోలి వదిలిపెట్టేసినామంట. లేదు సార్, ఏబీపల్లి తాండాలో. అది ఏబీపల్లి తాండాలోనా? అవును. పోల్లు పెంపాను సార్, డ్యామేజ్ పోల్స్. అవి కాంట్రాక్టర్ ఈరోజు లేదంటే ఈ వారం గురువారం వస్తున్నాను సార్ కాంట్రాక్టర్ పనిచేస్తానికి. ఏ ఊరు నుంచి వస్తాడు? కదిరా? లేదు సార్, నాగారెడ్డిపల్లి యోగినేనా? అది కొద్దిగా స్పీడప్ చేపించేసి ఊరికే పెట్టేసుకొని మొత్తం చాలా పోయినాయంట కదా పోల్స్. డ్యామేజ్ అయినాయి సార్, 22 పోల్ డ్యామేజ్ అయినాయి. అవును, పోల్స్ దించినా కూడా మళ్ళీ ఫిట్టింగ్ చేయకపోతే ఎట్లా? కొద్దిగా పిల్లలకి ఏదో జాతర ఉందండి సార్, ఈ గుడ్డు కింద వాళ్ళే సర్పంచ్ ఈరోజు రేపు జాతర ఉందంటే మొన్న గుడ్డంపల్లి తాండా రిజిస్టర్ చేశాను సార్. మొన్న నేను సర్పంచ్ పోయాను సార్. పోల్ ఒకటి మీరు చెప్పారు కదా ఎరెక్ట్ చేయడానికి. వాళ్ళు ఎరెక్ట్ చేయకపోతే వాళ్ళు సర్పంచ్ వాళ్ళు కొట్లాడుకుంటారు సార్. ఫైనల్గా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు సార్ మొన్న సండే నైట్. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు లో పవర్ ఉందా మామూలుగా? క్లియర్ పవర్ సప్లై సరిపోయింది సార్. ఈరోజు వాళ్ళకి జాతర సార్, ఈరోజు రేపు 25 kV ట్రాన్స్ఫార్మర్ వస్తున్నాను సార్. అది అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టేదానికి కూడా వాళ్ళు పెట్టినట్లేదు సార్. పోల్లు ఇరిగిపోయిన పోల్లు ఎత్తినట్లేదు సార్. వాళ్ళే కొట్లాడుకుంటారు. మీరు చెప్పారన్నా కూడా వాళ్ళ ఒప్పుకుంటాను సార్. ఇక్కడే తీసి పెట్టండి అంటారు. వేరే అతను వచ్చి అసలు పోల్లే పెట్టకూడదు. ఎస్ఐ గారు, ఆ గుడ్డంపల్లి తాండాలో మొన్న పోయినప్పుడు గుడ్ మార్నింగ్ పోయినప్పుడు కరెంట్ ఇష్యూ చెప్పినారంతా. మళ్ళీ వాళ్ళే పెట్టుకుంటారు. మనకి ఇష్యూ రిజాల్వ్ కావాలా. డ్యామేజ్డ్ పోల్స్ మార్చేది వాళ్ళే కంప్లైంట్ చేస్తారు, వాళ్ళే చేయకూడదు అని అంటున్నారు. సో సరే పోయి ఊర్లో పోయి ఎక్కడెక్కడున్నాయో అన్నీ క్లియర్ చేయండి, ఎక్కడే కానీ ఇష్యూస్ లేకుండా చేయండి. ముదుగుబా అర్బన్ హెడ్ క్వార్టర్స్లో 2 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయించాం సార్. ఈ కాలేజ్ సైడ్ ఒకటి, తర్వాత మెయిన్ రోడ్డు శాంక్షన్ చేయించాం సార్. అవి 2 శాంక్షన్ అయినాయి సార్. వర్క్ అయిపోతే ఈ 2 ఎప్పటికి చేస్తావు? ఇది కండక్టర్ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఫస్ట్. అది కొద్దిగా ఎవరు మీ డీకి చెప్పాలా? లేదు సార్, చెప్పాను, ఎస్సీ గారు చెప్పాను. డీకి కలుపు. టౌన్లో కండక్టర్ కొద్దిగా ఇది ఇప్పుడు జనరల్ ఎక్స్పెక్ట్స్ అన్నిటికీ కండక్టర్ ఇస్తున్నారు సార్. మామూలు వర్క్లకి అది దానివల్ల ఈ కొద్దిగా డిలే అవుతుంది కండక్టర్. మొన్న మన ఎస్సీ గారు కూడా ఎమర్జెన్సీ
ఇంకా ఎలక్ట్రికల్ ఇంకా ఎక్కడున్నాయి ఇష్యూస్ కరెంటులో? ఏం పెద్దమ్మా చెప్పదమ్మా? పెన్షన్ వస్తుందా రాలేదా? బీపీ టాబ్లెట్లు కావాలా? ఏంటమ్మా ఇక్కడ వీళ్ళకు ఆ టెలిమెడిసిన్స్ దాంట్లో ఉన్న తీసుకొని వచ్చేసి బీపీ మాత్రలే చెప్పి నా పెద్ద మంది ఆ మేడం దగ్గరికి వెళ్ళు పెద్దమ్మా. మందులు ఇప్పిస్తుంది, నీకు ఫ్రీగానే ఇప్పిస్తుందిలే, నువ్వు పోవక్కర్లేదు. నువ్వు పోవద్దులే, రెగ్యులర్గా మెడిసిన్స్ ఇప్పించే చెక్ చేసి చేయండి. డాక్టర్తోనే చూపించేసి చేపియండి అంటున్నాను. నేను సొంత వైద్యం చేయమంటామే మేమన్నా? ఒక్క నిమిషం. ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు? ఏంటి 13వ వార్డులో పోల్స్ కావాలంటున్నారు? 13వ వార్డులో మా ఇంటికాట నుంచి పోతుంది కొత్త పోల్స్. అవును, ఎస్టిమేట్ వేస్తారు. ఎంత 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 కట్టినారు? ఫ్రీగా చేయరు మా రాజా. కొత్త పోల్స్ కావాలి అంటే ఈ నుంచి ఇట్లా కావాలనుకో, కొత్త పోల్స్ ఫ్రీగా వేయరు, డబ్బులు కట్టాలా. ఇళ్ళకే కదా నువ్వు అనేది. ఈ లోన్లు ఇరిగిపోయినదిను ఇట్లా బెండ్ అయినవి ఏమైనా ఉంటే కన్నా వాటికి ఫ్రీగా వేస్తారు అంతే. కొత్త పోల్స్ ఉంటే రాపిచ్చేది కాదు, ఎస్టిమేట్ వేస్తాడు, దానికి డబ్బులు కడితే అప్పుడు చేస్తారు. అర్థమవుతుందా? చిన్న మనవన్న మేము గుంజేపల్లి ఫీటర్ మాకు ఓట్ టౌన్ అంటాను. మేఘమట్టం వచ్చినా కూడా 4 కట్ అయిపోతుంది. మా పరిస్థితి ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య తీరలేదు. ఏంది గుడ్డంపల్లి మీ మీద పైనూరులో వాళ్ళందరూ చెప్తా అంటారు, పాతూరు వాళ్ళు వచ్చి ఆఫీసుల మీద పడి అమ్మలెక్కలు తిడతా అంటారు, వాళ్ళకి ఇడుస్తా అంటారు, మాకు ఇవ్వటం లేదు అని చెప్పేసి. బీజేపీ రామకృష్ణ వాళ్ళు వచ్చి మొత్తం కోరంతా బంద్ చేసేసారు. రామకృష్ణ వచ్చి మళ్ళీ నేను చెప్పి పంపించాను సార్. అక్కడ సప్లై పోతే ఆఫీస్కి వచ్చేస్తారు సార్. కోరు సార్ ఇక కోరు మొత్తం ఆఫ్ చేయంటారు, మొత్తం ఆఫ్ చేయించేస్తారు. మళ్ళీ మీరేది మాకు కంప్లైంట్ చేసేది? నువ్వు అడుగుతావు కానీ నేను చెప్పేది ఒక ఉండు, మీరు ఆపండి. డి గారు, ఇప్పుడు నేను నాగులగుబ్బల విలేజ్కి వచ్చినాను. సో ఇక్కడ కరెంటు దానికి సంబంధించి ఇక్కడ కాదు, ముదుగుబ్బల దానిలోకి ట్రాన్స్ఫార్మర్లు ఎత్తినా అంటే ఇంకా కండక్టర్ రాలేదు, ఇవి రాలేదు అంటున్నారు. అగ్రికల్చర్ కాదు, ఇవే మామూలువే ఉంది అంటున్నారు. చూడండి, ఇదిగో మాట్లాడండి. మాట్లాడండి సార్. నేను ఏం మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ముదుగుబు టౌన్లో టీఎన్డీ కింద ఎస్టిమేట్లు శాంక్షన్ అయ్యాయి సార్. 2 లో వోల్టేజ్ అని దానికి కండక్టర్ కావాల్సి వస్తుంది సార్. ఇప్పుడు అది దానికని సార్ ఎందుకు అంటే కండక్టర్ లేదని చెప్తున్నారు సార్. తర్వాత వాటర్ హౌస్ 2 ఉన్నాయి కదా సార్, రెండింటికి కేబుల్ రాలేదు సార్. మనకు ఈ వారం ఇస్తా అని చెప్పారు సార్. అందుకని డి గారు, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను సార్. అది మీరు ఎస్సీ గారితో మాట్లాడి ఈ మండలంలో కొద్దిగా స్పెషల్ అటెన్షన్ పెట్టేసైనా క్లియర్ చేయించేటట్లు చూడండి. జను మేనేజర్ ఎందుకు పోతుంది? ఎప్పుడు ఒకటే కారణం చెప్తావా? ఏ మండలాల్లోనూ ఉంటుంది ఈడ తప్ప. అవును, లేనప్పుడు నువ్వు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్లు ఎన్హాన్స్ చేయించు. అయ్యి అడుసద్దయ్యా. మనము ప్రాళంతపురం సబ్స్టేషన్ అంతా ధర్మవరం సప్లై తీసుకున్నాం సార్. సో ఆ ఏరియా అంతా ప్రాబ్లం ఏం లేదు సార్. తర్వాత ఇక్కడ మనం మారాల నుంచి ఈ కొడరాలపల్లి వరకు అక్కడ వేసేస్తాం సార్. ఇప్పుడు మంగళమడకలో కరెంట్ అనేది పోతుంది సార్ 24 ఎప్పుడైనా. అది సరేలే, మిగతా చెప్పు. చేసేస్తాం సార్. అంటే ముదుగుబ టౌన్లో ఏమైందంటే సార్, మొన్న పెరుగుల ఫీటర్ బ్రేకర్ లింబ్ డైరెక్ట్ అయింది సార్. దానివల్ల ప్రాబ్లం వచ్చింది సార్. నెక్స్ట్ రోజు సాల్వ్ చేశాం సార్. తర్వాత ఈ సత్యసాయి వాళ్ళు ఉన్నారు సార్. సత్యసాయి వాళ్ళు చెట్ల కింద కూర్చొని ఉంటారు కానీ వాళ్ళు అట్లీస్ట్ ఆపరేషన్ చేసే ఎవరు కూడా సార్ చెట్టు మీద నీది మీద వచ్చి పడ్డా కూడా వాళ్ళు చూసుకోలేదు సార్. పవర్ ట్రాన్స్ఫార్మర్ మీద పడింది, అది చూసుకోలేదు. తర్వాత లైటింగ్ రెస్ట్ డైరెక్ట్ అయిపోయినాయి సార్. సౌండ్ వస్తుంది, ఫ్లేమ్ వస్తుంది సార్. అది కూడా చూసి మాకు చెప్తే తెలియదు సార్. లైన్ అంతా తిరిగాం సార్, ఎక్కడ ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది సార్. అది మళ్ళీ RWJ గారికి చెప్పారు సార్. సార్ మీ వాళ్ళు కొంచెం చూసుకోమని చెప్పాను సార్. మేము లైన్ అంతా చూసుకుంటాం కానీ మీ యాడ్లో ఉన్న ప్రాబ్లం మేమైతే చేయలేమని చెప్పేసాను సార్. ఓపెన్ చెప్పేసాను.
వాళ్ళు చూసుకోక 2 రోజులు ప్రాబ్లం వచ్చేస్తుంది. మీ పాతూరులో కమ్మోళ్ళందరూ ఏం చేస్తారంటే పైన వాళ్ళందరూ ఏడుపు, ఏదైనా సమస్య కరెంటు పోతే పోయి సబ్స్టేషన్లోకి పోయి వాళ్ళని అమ్మలక్కలు తిట్టుకుంటా మొత్తం ఆఫ్ చేస్తున్నారు. ఆ పై పల్లెలకంతా అదే. ఇది మీరు ఒకసారి రికార్డ్ చూడండి అయ్యారు, మీరు ఒకసారి మీ ఎంత బ్రేక్ డౌన్ అవుతుందో చెప్పండి మాకు. గుంజేపల్లి ఫీడర్ బ్రేకర్ ట్రిప్ 5 వస్తుంది సార్. అది ఏం చేసి ఎందుకైతే అంది వాళ్ళు తిడతాన్నారు మమ్మల్ని అని చెప్పేసి మొన్న కూడా మీ గుడ్ మార్నింగ్లో పోయినప్పుడు పై పల్లెలోనే చెప్పినారు. వాళ్ళు కాదు చెప్పేది, పైన వాళ్ళు చెప్పినారు, ఇళ్ళను అడిగినారు. ఒకసారి బ్రేక్ డౌన్ మీరు ఎంత మీరు గుంజేపల్లి ఫీడర్లో ఎంత ఒక నిమిషం అంటే గుడ్డంపల్లికి వెళ్ళే అన్నారు లైన్ అంతా సార్ మొత్తం చెట్లంతా మూసుకున్నాయి సార్. సుమారుగా ఒక 2 కిలోమీటర్లు కంప చెట్లను మూసుకున్నాయి సార్. మీరు వచ్చిన తర్వాత నేను జేసీబీ పెట్టాను సార్. జేసీబీ రోజంతా పెట్టి మొత్తం క్లియర్ చేశాను సార్. తర్వాత గుంజేపల్లి ఏంటంటే గుంజేపల్లి కూడా దీనికి గుంజేపల్లి కింద ఇచ్చారు సార్. మళ్ళీ గుంజేపల్లి ఇప్పుడు రాళంతపురం ధర్మవరం పోయింది కాబట్టి గుంజేపల్లి కూడా సపరేట్ చేశాను సార్. ఇప్పుడైతే సమస్య ఏం చేస్తారు వాళ్ళు కూడా ఈడ చూడు. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండున్నా ఉందనే చెప్తానండి. అతనితో నేను ఏకీభవించడం లేదు, అతను సూపర్ అని చెప్పలే కదా. మీకు పాతూరు ఒకటే కాదు మా మొత్తం చూడండి. వాళ్ళు పాతూరు వాళ్ళు బెదిరించుకుంటున్నారని చెప్పేసి వీళ్ళని చూసేసి మిగతా వాళ్ళని అన్ని ఊళ్ళని వదిలిపెట్టేకైతే అంటదా. వాళ్ళు వచ్చి ఆఫ్ చేస్తా అంటే కేసులు పెట్టండి. ఎట్లా ఆఫ్ చేస్తా అంటారు? ఒక ఊర్లో సమస్య ఉంటే నువ్వే ఆ సమస్యను రెక్టిఫై చేయాలి కానీ వాళ్ళకి చెప్పి మిగతా మండలంలో అన్ని ఊర్లకు ఆఫ్ చేస్తావా? ఓపెన్ చేసి ఇచ్చేస్తాం సార్. ఇమీడియట్గా అక్కడ జంపర్ ఉంది సార్, ఏబీసీ ఓపెన్ చేసి ఇచ్చేస్తాం, సప్లై ఇచ్చేస్తాం సార్. వాళ్ళకి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేస్తాం సార్. కొడరాలపల్లి ఏబీసీ ఉంది, మంగళమడకి గుడ్డంపల్లి తాండ కూడా ఏబీసీ ఉంది. మాకు సమస్య మీతో మాకేం మీరే మాకే శత్రువులే అన్నా. అది నిన్న ముదిపులేదు స్థలం కూడా సార్. ఒక టీడీపీ వాళ్ళు మా స్థలంలో గోడ కట్టింటే దుబ్బేసినాం సార్. వాళ్ళు మళ్ళీ వచ్చి ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చి నాకు గోడ కట్టిస్తావా అమౌంట్ కట్టిస్తావా అని ఎస్ఐ సార్ ముందర నన్ను వార్నింగ్ ఇచ్చాను సార్. ఏందమ్మా అది స్థలం కూడా సార్ ముదిపులు పోలీస్ స్టేషన్ పక్కన గోడ కట్టినాను. అవును, ఇప్పుడు మన ఎంపీడీఓ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి ఆక్షన్స్ పెట్టించేసి మొండి గోడలు అన్నీ పెట్టినారు చూడండి, కమర్షియల్కి ఇచ్చేసేది అట్లా చూడండి. ఏ నాకు అర్థం కాదు. ఎస్ఐ గారు ఈ పిల్లోని దాంట్లో ప్లేస్లో దౌర్జన్యం ఉంటే మళ్ళీ ఏదో వచ్చి ఇది చేసినా ఉంటుంది కదా. నిన్న సాల్వ్ చేసినాం సార్. వాళ్ళకి ఉండండి ఆ భాష వీళ్ళ భాషని రమ్మని చెప్పినాం సార్. ముందు అది చూపించేసి చేపియండి, ఇదేం తమాషా కాదు. ఇప్పుడు వార్నింగ్ ఇస్తాను సార్, నాకు అమౌంట్ కడతావు గోడ కట్టిస్తాను. ఇప్పుడు ఫోన్ చేసి నీ స్థలంలోనే కదా సర్వే చేపించేసి ఇంకోసారి ఏమైనా ఉంటే సార్ మళ్ళీ పోయి నేను చెప్పిన తర్వాత పోయి పడకూడదు. అవును, వీళ్ళ స్థలంలో ఉంటే వాడెట్లా కట్టుకుంటాడు? గోడ కట్టిన తర్వాత నాదే అంటాడు. ఒక నిమిషం చూసుకొని ముందు యాక్షన్ తీసుకుని మీరు అటు ఇటు ఊగలాడుతా అంటే ఇవే జరుగుతుంటే నాకు ఇవే జరుగుతుంటే ఏం చెప్పండి. ల్యాబ్స్ అయిందిలే. ఇది అంగన్వాడీ స్కూలు సిద్ధనగారిపల్లిలో సగం కట్టినారు, వర్క్ అంతా అయిపోయిందా? స్లాబ్ ఏంటంటే ఏదో ల్యాబ్స్ అయిందంట, దానికి ఏదైనా అమౌంట్ ఉంటే 2 lakhs ఇచ్చినారు, దాంట్లో పెట్టి చెప్పమా. నేను ఆ సందులో వచ్చినాను కదా. ఎక్కడ ఎవరింటి కాడ ఏ ఉన్నాడా? మీరే కదా. మళ్ళీ ఇక్కడ సీసీ రోడ్డు చిన్నది మిస్సింగ్ అయింది, మిస్సింగ్ లింక్ అంట పెట్టిస్తారు. ఎస్టిమేట్ చేసినారా? ఎస్టిమేట్ వేసినారా? ఏ ఎలక్ట్రికల్ ఏం పేరు మీ పేరు? వెంగమున అన్నది కొత్తగా బోర్ వేయించుకున్నాడంట, ట్రాన్స్ఫార్మర్ కావాలంట. అది ఇప్పుడు ఎస్టిమేట్ చేయించేసి సర్వీసులు కట్టాలి పెద్దనా కడితే చెప్తారండి. చెప్ప సేద్యం చేసుకుంటా అంటే ఇప్పుడు రేపు ఎస్ఐ సార్ రాత్రి కూడా అడిగితే ఎస్ఐ సార్ నేను పిలిపించి మాట్లాడతానని చెప్పినాడు. అవసరం లేదు, సేద్యం చేసుకున్నావు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమే? చేయలేదు సార్, చేయనీకి నీ భూమే కదా. నాదే సార్. ఎస్ఐ గారు మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఫామ్గా ఉండండి. కొడం లోపల నాకు అదే ఇష్యూ, ఇప్పుడు ఇది ఇష్యూ, వీళ్ళ దానిలోకి ఇష్యూ. ఎవడు భూమిలో వాడు చేసుకుంటా అంటే ఎవడో వాడి మీద బలవంతంగా దున్నుతా అంటే ఊరికినే ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేస్తా అంటే అది పెద్ద ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ, మాకు పెద్ద తలకాయ నొప్పి. ఇప్పుడు మేము దొంగ ఏం చేయమంటాం లేదు, తహసీల్దార్లు వాళ్ళు ఇచ్చిన దానిలోకి. ఏం హీరోస్ ఏం చదువుతున్నారు?
గుడ్ గుడ్. చెప్పినారులేమ్మా, ఇప్పుడు చెప్పినారులే పెట్టమ్మా. స్కూల్ అది అండానా గడ్డలు ఫుల్ పెంచిన